ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకు పంట పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 6,000ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో విడత కింద 2,000 వస్తాయి. ఇక ఇప్పటి వరకు 18 విడతల్లో డబ్బులు ఇవ్వగా ఇప్పుడు 19వ విడత నిధులు విడుదలకు తేదీ ఖరారైంది. ప్రధాని మోదీ ఈ డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లలో వేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి తెలిసే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. 2018 డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని కింద సాగు చేసే భూమి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది. ఏడాదికి 6,000ను ఈ స్కీమ్ కింద రైతులకు ఇస్తుంది. ఇక్కడ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా జమ అవుతాయి. 6,000ను ఒకేసారి అందించదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ విడతల వారీగా అందిస్తూ ఉంది. ప్రతి విడతకు 2,000 చొప్పున ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతలుగా ఇస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 18 విడతల డబ్బుల్ని విడుదల చేసింది. ఇప్పుడు 19వ విడత కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. 18వ విడతలో 10.32 కోట్ల మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. తాజాగా 19వ విడత డబ్బులు విడుదల చేసే తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోనే పొందుపరిచింది. బీహార్, భాగల్పూర్ వేదికగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయనున్నారని స్పష్టం చేసింది. జాబితాను చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ ఓపెన్ చేసి అక్కడ కుడివైపున బాక్సులో అన్ని కనిపిస్తాయి. ఇక్కడ ఈకేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, నో యువర్ స్టేటస్, బెనిఫిషియరీ స్టేటస్ ఇలా అన్నీ కనిపిస్తాయి. అక్కడే బెనిఫిషియరీ లిస్టుపై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, విలేజ్ ఎంటర్ చేసి రిపోర్ట్ తెలుసుకోవచ్చు. ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఆధార్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కూడా దీన్ని పొందొచ్చు. ఇక చివరిగా పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈకేవైసీ చేయించుకొని రైతు డబ్బులు పొందలేరు. ఈకేవైసీని 3 విధాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేయించుకోవచ్చు. దీనికోసం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెళ్ళి బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ చేయించుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్తో ఈకేవైసీ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. లేకపోతే అప్లికేషన్ ఎర్రర్ వచ్చి డబ్బులు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. బ్యాంక్ వివరాలు సరిగ్గా పొందుపరచాలి. కొత్తగా ఈ పథకంలో చేరాలనుకునే వారు కూడా అధికారిక పోర్టల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.